ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా. ఇది ఒక పెద్ద టవర్, 110 floors అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇది స్కూల్ అనమాట, విక్టోరియా. 1922లో కట్టారంట దీన్ని. ఈ స్కూల్కే విజిట్ చేయబోతున్నాం. 1993లో కట్టారంట ఈ స్కూలు. అసలు ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎంత బాగున్నాయి ఈ స్కూలు. చాలా బాగుందన్నమాట. 1893 అన్ని కోర్టులు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ అంతా మరి ప్రిన్సిపల్స్ మరి ఎవరో ఫొటోస్ ఇవి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వచ్చిన పిల్లల ఫోటోలు ఉన్నాయి. రోల్ ఆఫ్ ఆనర్ అంట. అంటే చుట్టూ చెట్లతో నిండిపోయింది స్కూల్ కూడా. ఇలా ఉందన్నమాట స్కూల్. అసలు ఎంత బాగుందో. కానీ క్లాసులు డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని ఒక క్లాస్కి వెళ్ళాను. వీళ్ళంతా చక్కగా ఆడుకుంటున్నారు నీట్గా. అసలు ఆటల ఫెసిలిటీ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు బాగా. ఇది స్కూల్ అనమాట. ఈ స్కూల్ విజిట్ చేయాలి అన్న కోరిక తీరిపోయింది. ఇది ఓన్లీ బాయ్స్ హై స్కూల్. ఇక్కడ కింద గర్ల్స్ హై స్కూల్ ఉంది, కానీ ఇంకా ఒక స్కూల్ చూసాంగ ఎడ్యుకేషన్ అని అనిపిస్తుంది. అయితే ఏంటంటే క్లాసులు అవన్నీ రూమ్స్ మొత్తం చూడాలి అంటే డిఈఓ పర్మిషన్ మనకులాగానే కావాలంట. సరే మామూలు క్లాస్కి వెళ్ళి వచ్చేసాను. ఓకే, రోడ్డుకి అండర్ గ్రౌండ్స్ అన్నీ మాల్స్. రోడ్ అంతా ఇది అసలు భలే వండర్ఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ అంతా కిందంతా ఒక పెద్ద నగరమే అన్నమాట, అండర్ గ్రౌండ్. ఇది రైల్ స్టేషన్. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతానేమో రోడ్డు, వెహికల్స్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఊరు, సిటీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. నెక్స్ట్ ఈ పైన మోనో రైల్ అలా వెళ్తుందన్నమాట. అంటే పట్టాలే ఉండవు, ఓన్లీ సింగిల్ బ్రిక్. దట్ ఈస్ మోనో రైల్. భలే అందంగా ఉంది ఈ డెకరేషను. మిక్కీ మౌస్, నైస్. జపాయ్ స్ట్రీట్ అంటే ఇది జపనీస్ది ఈ స్ట్రీట్. భలే గొడుగులు పెట్టారంతా కూడా, బల్బులు గొడుగులు ఇలా. ఓకే, డాన్స్ చేస్తారనమాట ఇప్పుడే. టీచర్స్ వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. రూమ్ అనమాట. మనం ఎంత టెంపరేచర్ అంత పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇదనమాట ఈ స్టీమ్ రూమ్లో ఎంటర్ అవడానికి. ఇది ఇక్కడ చక్కగా సిట్టింగ్ ఏరియా ఉంది లోపల. మనం ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అనమాట. ఇదిగో ఇప్పుడు 43 degrees పెట్టింది. బా, ఓ సూపర్ ఆవిరి. ఇది ఇలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేయచ్చు. ఇది ఇలా స్టీమ్ రూమ్ అనమాట. ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడటం. ఇట్ ఈస్ వెరీ నైస్. 43 degrees సెంటిగ్రేడ్ అది అలా పెట్టేసి ఉంది. 43లో మనం అంటే ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఇంకా అందుకని అలా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇది లోపల ఇలా కూర్చొని స్టీమ్ పట్టడానికి. ఇప్పుడు ఇందులో 43 degrees సెట్ చేసి ఉంది కదా చెప్పినట్టుగా. వేడిగా ఉంది, ఇక్కడ ఆవిరి రావట్లేదు, ఊరికే వేడిగా ఉందన్నమాట. ఇది
ఇక్కడ కూడా చెట్లు, న్యాచురల్ చెట్లను పెంచేస్తున్నారు. 35th ఫ్లోర్ ఇది. ఇక్కడ లిల్లీలు కూడా పూసినాయి, న్యాచురల్ లిల్లీస్, వాటర్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి ఇవి. ఇదిగో నో ఎంట్రీ ఫర్ మేల్స్, ఇది ఓన్లీ ఫర్ లేడీసే. ఇక్కడ కూర్చుని వ్యూ చూడటానికి. ఇక్కడ మిర్రర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మిర్రర్స్ కూడా మంచి కింద వ్యూ చూస్తుంటే సూపర్. ఆ పైన అదంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగులు. వాము, అలా ఆ ఇళ్ళన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇలా 35th ఫ్లోర్లో న్యాచురల్ చెట్లు. వావ్ అనిపించేట్టుగా ఉంది ఇది, అందుకని తీస్తున్నాను. ఓ పక్కన అంతా కూడా బొమ్మ కార్లు పెట్టినట్టుగా ఉంది. ఇదనమాట. డీకు బుడ్డిగడ వస్తున్నారు నా కోసం. సీడియా ఇలా ఉన్నాయన్నమాట. మెట్లు ఇలా ఉన్నాయి. స్ట్రక్చరు, ఈ స్టెప్స్ స్ట్రక్చర్ భలే ఉంది. ఇలా ఉన్నాయి, ఎలిప్స్ ఆకారంలో ఉన్నాయి. పైదాకా ఎలిప్సే, ఇల్లు కింద వరకు. 33A అనమాట. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ పెంచుతున్నారు. ఇదంతా బ్యాంబూ ట్రీసే. 33లో ఏలో ఉన్నాం ఇప్పుడు మనం, ఎందుకంటే వీళ్ళు 4 ఉపయోగించరు, అందుకని 33, తర్వాత 33A 34ని అలా అంటారు అనమాట. ఇది కూడా ఇలా చెట్లు పెంచేశారు. వావ్, నేను టచ్ చేస్తున్నాను దీన్ని. వా, బ్యాంబో, ఇట్స్ బ్యాంబో. బా సూపర్. ఇలా మొత్తం ఇదంతా బ్యాంబో ట్రీసే. ఇగో ఇవన్నీ కూడా అలా పనిచేశారు. ఇవి కూడా very నైస్గా ఉంది. ఇక్కడ ఇంకా అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఈ ఫ్లోర్లో. ఈ గార్డెన్ మళ్ళీ ఇటు నుంచి ఈ గార్డెన్. హాయ్ నాన్న, హాయ్ చెప్పు. ఇదంతా డైనింగ్ లాగా ఉంది. 35th ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్, అది గ్లాస్ అనమాట. అమ్మో, అక్కడ కూడా మేము నిలబడ్డాం. అమ్మో, ఇప్పుడు చూస్తే తలుచుకుంటే భయం వేస్తుంది, పడితే కింద. వాము, 35th ఫ్లోర్లో గ్లాస్. చిన్న సైజు ముంజికాయలాగా ఉన్నాయి కదా, ఈ లిచ్చీస్ అనమాట. లోపల కొంచెం లిచ్చీ కంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇవి. వీటిని ఎలా వలవాలో చూపిస్తాం. వాళ్ళు ఇలా వలిస్తే ఈ కలర్ వస్తుంది అనమాట లోపల. ఇందులో అదిగో బయటపడేది సరే. ఇవి 2 తొనలు, ఈ తొనలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఇవి ఓకే. ఈ తొనలు లోపల ఉంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి తింటే మాత్రం. ఎల్లుల్లిపాయలు అలా పెడతామన్నమాట దీని లోపల నుంచి. ఇది ఒక షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. బెజ్జాయి స్క్వేర్ అని షాపింగ్ మాల్. షాపింగ్ మాల్కి వచ్చాం. ఇవన్నీ పిల్లల బొమ్మలు, ఇవో ఆటలతో ఇవన్నీ తీయడం అనమాట. ఇది థీమ్ పార్క్ అనమాట. వామ్మో, చాలా బాగా ఉంది, చాలా పెద్దగా, అన్ని పెద్ద పెద్ద రైడ్సే. లెవెల్ 6లో ఉన్న థీమ్ పార్క్ అనమాట ఇది. బాగుంది, ఇది ఒకటి బాగుంది. పిల్లల కార్ రైడ్లు కూడా రెడీగా ఉన్నాయి. అంతా ఓన్లీ ఫర్ కిడ్స్. ఈ పార్క్ వచ్చామన్నమాట మేము. అదొక రైడ్ అనమాట. అమ్మో, ఆ ట్రైన్ చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు. అది కింద పడేసేసి అసలు పడేసుకుని తీసుకొస్తుంది అనమాట. నీకు ఎక్కమని గొడవ. అది వద్దు. అమ్మో, అసలు ఎలా, అయ్య బాబో. పైకి ఎక్కేటప్పుడు మళ్ళీ స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్లోగా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది.
వస్తున్నారు. వా వా వామ్మో తలకిందులుగా. అయ్య బాబు, ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. ఇదేంటంటే కిడ్స్ అనమాట, కిడ్స్ పార్క్. వెళ్తున్నాం. డైనోసార్ పార్క్ అనమాట. అది నోరు తెరుస్తుంది. ఇది నోరు తెరుస్తుంది. ఇది కళ్ళు కూడా తిప్పుతుంది. కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్. ఈ ఫ్లవర్స్ కూడా ఆర్టిఫిషియలే. ఇది కూడా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డైనోసార్. దీని చుట్టూ ఇలా పెట్టారు. ఇదనమాట డైనోసార్. దిస్ ఇస్ బిగ్ డైనోసార్. దీని తోక కూడా అటు ఇటు ఊపుతుంది. ఇది దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ భలే. జపాన్ బల్బుల్లాగా భలే ఉన్నాయి. ఈ షాపింగ్ అంతా భలే ఉంది. అక్కడ మనం ఆ కౌంటర్లో నెంబరు పేజ్, ఇక్కడ మనీ పే చేసిస్తే దీకు మనీ పే చేసేస్తున్నాడు. ఇప్పుడు వీడు కోరుకున్న బొమ్మ అదనమాట. అది వచ్చేస్తుంది ఈ కౌంటర్లో. ఫస్ట్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ షాపింగ్ ఇంకా మనుషులు లేకుండా అనమాట ఇదంతా. ఇగో ఇక్కడ బంగారు నాన్న బొమ్మ కోరుకున్నాడు, అన్విక్ నాన్నలు. ఇప్పుడు డబ్బులు వేసేయంగానే ఇక్కడ బొమ్మ కలెక్ట్ చేసుకుంటాడు. ఇట్రా ఇటు వచ్చేసి బొమ్మ వచ్చేస్తుంది. వేరే పీస్ ఇస్తారా, ఆ పీస్ ఇస్తారా? లేదా అది వేరే పీస్ ఇస్తారా? అది ఓపెన్ అయింది. అది అనమాట కోరుకుంది. అయ్యో బుడ్డి నాన్న, బంగారు నాన్న. ఈ బంగారు నాన్న కూడా నవ్వుతున్నారు చూడు. 254 వస్తున్నారు. నువ్వు వేలు తీసి నాన్న, నువ్వు వేలు తీ. అక్కడ నాన్న వచ్చేస్తుండు. 24 ఎంటర్ చేసాయండి బాబా. దీకు గారు చూడండి ఇలా డబ్బులు ఇన్సర్ట్ చేస్తానే ఉన్నాడు ఈ బొమ్మ కోసం. ఓపెన్ అయిపోయింది. అక్కడ డబ్బులు వేయంగానే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇది కార్డులు తీస్తున్నాడు. వచ్చేసినాయి కార్. హాయ్ నాన్న, అన్విక్ నాన్న హాయ్. హాయ్. స్మైలీ, నవ్వాలి, స్మైల్. అయ్యి రా నాన్న రా. అన్విక్ నాన్నలు రావాలి. ఇదిగో స్మైలీ పార్క్ వచ్చాం. అన్ని స్మైలీసే. అదిగో బుడ్డిగాడు ముందు కారు వేసేసాడు, తర్వాత ఇది మేము వచ్చిన సిటీ అనమాట. బుకిట్ బింటాంగ్ సిటీ సెంటర్లోకి వచ్చాం. లాలాపోర్ట్
బాగుందా నాన్న ఈ స్మైలీ? ఇట్టు పెట్టు అనాలి. మళ్ళీ మా భోజనంలో దీని పేరేంటి? సట్టైవ్ అంటే చికెన్ సట్టైవ్, చికెన్ సట్టైవ్. ఇగో బన్స్ చూసారా? బన్స్. ఇదేమో చెండోలు, ఇది రోటీ కనాయ్. ఇంకా వెజిటేరియన్ వస్తుంది ఇప్పుడు. ఇది వెజిటేరియనే.